నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. భారత విదేశాంగ విధానంలో ఒక సంచలన మార్పు కనిపిస్తుంది. అగ్రరాజ్యం అమెరికాతో భారత్ చేసుకున్నటువంటి ఒప్పందం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. భారత్ అమెరికా స్నేహం బలపడితే సాధారణంగా చైనా ఉలిక్కిపడాలి. కానీ ఈ డీల్ వల్ల చైనాకే లాభం చేకూరబోతుందనే విశ్లేషణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అసలు ఆ డీల్ ఏంటి? డ్రాగన్ కంట్రీకి ఇది ఎలా ప్లస్ పాయింట్ అవుతుంది? ట్రంప్ నిర్ణయం అనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇటీవలే భారత్ మరియు అమెరికా మధ్య కీలకమైనటువంటి రక్షణ మరియు సాంకేతికత ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా సెమీ కండక్టర్లు తయారీ, డ్రోన్ల కొనుగోలు మరియు జెట్ ఇంజిన్ టెక్నాలజీ బదిలీపై రెండు దేశాలు సంతకం చేశాయి. అయితే నిపుణుల వాదన ప్రకారం అమెరికా విధిస్తున్నటువంటి కొన్ని షరతులు మరియు వాణిజ్య నిబంధనలు పరోక్షంగా చైనాకు మేలు చేస్తున్నాయి. అమెరికా తన తయారీ యూనిట్లను చైనా నుండి భారత్కు మళ్లించాలని చూస్తుంది. కానీ ప్రస్తుతం భారత్కు అవసరమైనటువంటి ముడి పదార్థాలతో మెజారిటీ భాగం చైనా నుండే రావాలి. అమెరికా ఇచ్చే టెక్నాలజీని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే చైనాకు చెందినటువంటి విడిభాగాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ డీల్ వల్ల చైనా ఎలా లాభపడుతుంది అనే విషయం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ గూడ్స్ భారత్లో తయారీ పెరిగే కొద్దీ దానికి కావాల్సినటువంటి ఇంటర్మీడియట్ గూడ్స్ కోసం భారత్ చైనా వైపు చూడాల్సి వస్తుంది. అంటే భారత్ ఎంత ఎక్కువ ఉత్పత్తి చేస్తే చైనా ఎగుమతులు అంతగా పెరుగుతాయి. అమెరికా కంపెనీలు భారత్లో ప్లాంట్లు పెడుతున్నప్పుడు వాటికి సప్లయర్లుగా ఉన్న చైనా కంపెనీలు కూడా భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా చైనా మధ్య నేరుగా వ్యాపారం తగ్గిన భారత్ ద్వారా చైనా వస్తువులు అమెరికాకు చేరుతున్నాయి. దీనివల్ల చైనా తన మార్కెట్ను కోల్పోకుండా కేవలం రూట్ మారుస్తుంది. మరి దీనికి భారత్ దగ్గర సమాధానం లేదా? ఖచ్చితంగా ఉంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్ తన స్వంత సప్లై చైన్ను నిర్మించుకోవాలని చూస్తుంది. కానీ ఇది రాత్రికి రాత్రే జరిగే పని కాదు. దీనికి కొన్ని ఏళ్లు పడుతుంది. ఈలోపు చైనా తన ఆర్థిక వ్యవస్థను భారత్ అవసరాల చుట్టూ తిప్పుకోవాలని ప్లాన్ చేస్తుంది. డ్రాగన్ వ్యూహం చాలా ప్రమాదకరమైనది. ఒకవైపు సరిహద్దులో ఘర్షణ పడుతూనే మరోవైపు వాణిజ్యంలో తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. అమెరికా డీల్ మనకు బలమిస్తుందా లేక చైనాకు ఆదాయం పెంచుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. భారత ప్రభుత్వం ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుందో వేచి చూడాలి.